వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియో అయితే ప్రీవియస్ వీడియోలో 2006లో జరిగిన డిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ అయితే చూసాము. సో ఆ వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో అనేది లైక్ చేయండి. సో ఫస్ట్ బిట్ వచ్చి ఆవిష్కరణ అభ్యాసనము వీరు ప్రతిపాదించిన సిద్ధాంతంకు సంబంధించినది అని అడిగారు. సో ఆప్షన్ 1 వచ్చి అగస్టిన్ ఇచ్చారు. సో అగస్టిన్ కాదు. నెక్స్ట్ తారండైక్ అనేది మనకి యత్నదోష సిద్ధాంతం. సో తారండైక్ కాదు. నెక్స్ట్ బినే అనేది బినే సెమన్ కమిషన్. సో బినే కూడా కాదు. సో బ్రూనర్ అభ్యాసన సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యాసనం అని కూడా పిలుస్తారు. దాన్నే శిక్షణ సిద్ధాంతం అని కూడా పిలుస్తాము. బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని శిక్షణ సిద్ధాంతం అంటాము, అలాగే ఆవిష్కరణ అభ్యాసం అని కూడా పిలుస్తాము. సో బ్రూనర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి ప్రశ్నలకు జవాబులను చూడకుండా పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా వ్రాయగలడు. ఆ విద్యార్థి ఉన్నది ఉన్నట్లుగా వ్రాయగలడు అన్నారు. సో సృజనాత్మక కలవాడు. సో సృజనాత్మక అంటే ఏదో కొత్తగా క్రియేట్ చేయడం, క్రియేటివిటీ అనేది ఉండాలి. సో కాదు. జ్ఞాపక శక్తి ఎక్కువ కలవాడు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చదువు పట్ల ఆసక్తి కలిగిన వాడు. నెక్స్ట్ బహుముఖ ప్రజ్ఞ కలవాడు. సో బహుముఖ ప్రజ్ఞ కలవాడు అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. చదువు పట్ల ఆసక్తి కలిగిన వాడు కూడా కాదు. సో జ్ఞాపక శక్తి ఎక్కువ కలవాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరి అయినది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడి కింది పద్ధతిని ఉపయోగించవచ్చును అన్నాడు. సో పరిశీలన పద్ధతి, చికిత్సా పద్ధతి, కౌన్సిలింగ్ పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి. సో ఇక్కడ మనకు అంతఃపరీక్షణ పద్ధతి అంటే అంతరంగా చేసుకోవడం. సో అంతరంగా చేసుకునేది ఇది. సో ఇది మా ఈ పద్ధతి అనేది చాలా పురాతనమైన పద్ధతి అన్నమాట ఇది. దీన్ని సెయింట్ అగస్టిన్ ప్రవేశపెట్టారు. సో ఇది ఏంటంటే అంతరంగా పరిశీలన చేయడం, కాబట్టి ఇది అనేది ఆన్సర్ అవ్వదు అనమాట. అంతఃపరీక్షణ పద్ధతి. నెక్స్ట్ కౌన్సిలింగ్ పద్ధతి. సో కౌన్సిలింగ్ ద్వారా కూడా చేయడు. నెక్స్ట్ చికిత్సా పద్ధతి. దీనినే వ్యక్తి అధ్యయన పద్ధతి అని పిలుస్తారు, చికిత్సా పద్ధతి అంటారు, కేస్ స్టడీ పద్ధతి అంటారు, క్లినికల్ పద్ధతి అని కూడా పిలుస్తారనమాట. సో ఇదేంటి సమస్య పద్ధతి. చికిత్సా పద్ధతి అంటే ఏదైనా సమస్య ఉంటే దాన్ని నివారణ చేసేందుకు ఉపయోగించే పద్ధతి. సో చికిత్సా పద్ధతి అనేది కూడా ఆన్సర్ అవుతుంది. సో సహజంగా పరిశీలించి చేసే పద్ధతి పరిశీలన పద్ధతి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందన ఏర్పడే అభ్యాసన సిద్ధాంతం. ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందన ఏర్పడే అభ్యాసన సిద్ధాంతం అని అడిగారు. సో ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 సాంప్రదాయిక సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక సిద్ధాంతం. సో కార్యసాధక సిద్ధాంతంలో లోపల ఉన్న బోన్లో ఉన్న గింజలను చూసి అది అటు ఇటు కదులుతూ ఉండిద్ది. అంటే గింజలు అనేది అక్కడ ఉద్దీపన ప్రతిస్పందన అనేది ఉంటుంది కాబట్టి కార్యసాధకంగా కాదు. సాంప్రదాయిక దీంట్లో కూడా గంట శబ్దం అనేది ఉంది. ఆహారం చూయించి గంట శబ్దం అనేది కొట్టడం అలా ఉండిద్ది కాబట్టి సాంప్రదాయిక అభ్యాసన సిద్ధాంతం కూడా కాదు. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం ఏంటంటే ఒక్కసారిగా ఒక్క ఉద్దీటన వాళ్ళకి కలగడం అంట. సుల్తాన్ అనే సింపాంజీ ఉండేది కదా, దానికి ఒక్కసారిగా ఐడియా అనేది రావడం. సో ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన ఏర్పడే అభ్యాస సిద్ధాంతం వచ్చి మనకి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. సో యత్నదోష సిద్ధాంతం కూడా కాదు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కార్య విశ్లేషణ పద్ధతి ఈ కింది వారిలో వీరికై ఉద్దేశించబడినది అన్నారు. ఆప్షన్ 1 వచ్చి బుద్ధిమాంద్యులకు, ఆప్షన్ 2 సందర్భానుసారంగా ఎవరికైనాను, ఆప్షన్ 3 ప్రతిభావంతులకు, ఆప్షన్ 4 వచ్చి అభ్యాసంలో వెనుకబడిన వారికి అన్నారు.
కార్య విశ్లేషణ పద్ధతి. సో ఇది ఎవరికి ఉపయోగిస్తారు? సందర్భానుసారంగా ఎవరికైనా కూడా ఉపయోగించే పద్ధతి అన్నమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటి? విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో పొందిన జ్ఞానమా, విద్యార్థి ఉద్వేగాలు, విద్యార్థి వికాసము, విద్యార్థి పెరుగుదల అని ఇచ్చారు. ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటి? సో విద్యార్థి పెరుగుదల అనేది ఎంత ఉందో మనం ఖచ్చితంగా కొలవగలం. సో ఉద్వేగాలు, వికాసాలు సో ఇది అనేవి కొలవలేం. ఖచ్చితంగా కొలవగలేది విద్యార్థి యొక్క పెరుగుదల. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించినాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకొని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించినాడు. రెండవ సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉన్నదని తెలిపినాడు. మూడవ సమూహానికి ఇంటి పని ఇచ్చాడు కానీ బహుమానాన్ని కానీ దండను కానీ ప్రకటించలేదు. సో దానిలో నియంత్రిత సమూహం ఏది? ఆప్షన్ 1 రెండవ సమూహము, ఆప్షన్ 2 1 మరియు 2వ సమూహము, ఆప్షన్ 3 3వ సమూహము, ఆప్షన్ 4 1వ సమూహం అని ఇచ్చారు. సో దీంట్లో నియంత్రిత సమూహం అనేది ఏదవుతుంది? నియంత్రిత అంటే మనకి నియంత్రిత అంటే న్యాచురల్గా కాకుండా అంటే కృత్రిమంగా ఏదో ఒకటి ఇవ్వడం. సో కృత్రిమంగా అంటే అక్కడ మనకి ఇంటి పని చేసుకొస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు కాబట్టి అది నియంత్రిత సమూహం కిందకు వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? 1వ సమూహము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థికి ఆటల్లో మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో అమితమైన ఆసక్తితో పాటు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశము. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 తల్లిదండ్రుల ప్రోత్సాహము, ఆప్షన్ 3 ఆదాయము, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం అన్నాడు. సో దేన్ని తీసుకుంటాము? ప్రజ్ఞ అనేది కాదు, తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది కూడా కాదు, ఆదాయం అనేది కూడా కాదనమాట. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? సహజ సామర్థ్యం అనేది పరిగణలోకి తీసుకుంటాం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కౌమార దశని ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశని నిర్వచించినది ఎవరు అని అడిగారు. సో ఎవరు నిర్వచించారంటే స్టాన్లీ హాల్. నెక్స్ట్ బిట్ వచ్చి పియాజే ప్రకారము సంజ్ఞానాత్మక వికాసం దాదాపుగా పూర్తి అయ్యే వయసు ఎంత అని అడిగారు. ఆప్షన్ 1 20 సంవత్సరాలు, ఆప్షన్ 2 21 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 సంవత్సరాలు, ఆప్షన్ 4 16 సంవత్సరాలు ఇచ్చారు. సో పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం పూర్తయ్యే వయసు వచ్చి మనకి 16 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ వచ్చి పరతంత్ర చరము అనగా. సో పరతంత్ర అంటే ఏంటి? జోక్యం చేసుకునేదా, స్వతంత్ర చరము ప్రభావానికి లోనయ్యే చరమా, ప్రతి విషయంలో విద్యార్థి ఇతరులపై ఆధారపడడమా, స్వతంత్ర చరము ప్రభావానికి లోను కాని చరమా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పరతంత్ర చరం అనగా మనకేమవుతుందంటే స్వతంత్ర చరము ప్రభావానికి లోనయ్యే చరం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సృజనాత్మకత అభివృద్ధికి దోహదపడనిది. సో దోహదపడనిది అన్నాడు. సో అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, వినూత్న ఆలోచన, విభిన్న ఆలోచన. సో మనకి విభిన్న ఆలోచన అంటే రకరకాలుగా ఆలోచించడం, వినూత్న ఆలోచన అంటే కొత్తగా ఆలోచించడం, సమైక్య ఆలోచన అంటే ఒకే రకంగా ఆలోచించడం, అమూర్త ఆలోచన అంటే కంటి ముందు లేనిది కూడా ఆలోచించడం. సో ఇప్పుడు దోహదపడినది అనేది ఏంటి? ఒకే రకంగా ఏ తేడా లేకుండా ఆలోచించేది కాబట్టి సమైక్య ఆలోచన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు మార్గదర్శకత్వము. సో మార్గదర్శకత్వం అనేది తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అయిన విద్యార్థులు మాత్రమే అవసరమా? కాదు కదా. సో అది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 10వ తరగతి విద్యార్థులకు అవసరము. సో వాళ్ళొక్కళ్ళకే కూడా అవసరం అనేది చెప్పలేము. ప్రతి విద్యార్థికి అవసరము, సమస్యలున్న విద్యార్థులు మాత్రమే అవసరము. సో మార్గదర్శకత్వం అనేది ఎవరికైనా అవసరమైంది. సో ప్రతి విద్యార్థికి కూడా అవసరం అవుతుంది.
సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సో నెక్స్ట్ మనకి సోషల్ కంటెంట్కి సంబంధించిన బిట్స్. సో నెక్స్ట్ బిట్ వచ్చి భారత రాజ్యాంగం అత్యంత కేంద్రీకృత రాజ్యాంగం అని ఒప్పుకున్నవాడు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆర్థిక పరిస్థితుల కారణంగా సుయాజ్ కాలువ వాటాలను ఇంగ్లాండ్కు అమ్మినవాడు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 నెల్సన్, ఆప్షన్ 2 తాన్పిక్, ఆప్షన్ 3 నాజర్, ఆప్షన్ 4 ఇస్మాయిల్ పాషా అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చి ఇస్మాయిల్ పాషా. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాపార నిర్వహణకు సంబంధించినది. ఆప్షన్ 1 సహకార సంఘము, ఆప్షన్ 2 జట్టులు, ఆప్షన్ 3 ప్రొప్రైటర్ విధానము, ఆప్షన్ 4 భాగస్వామ్యం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి వ్యాపార నిర్వహణకు సంబంధించినది వచ్చి మనకి జట్టులు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అక్షరాల రూపకల్పన చేసిన వారు ఎవరు అని అడిగారు. సో అక్షరాల రూపకల్పన చేసిన వారు ఆప్షన్ 1 అరేబియన్లు, ఆప్షన్ 2 గ్రీకులు, ఆప్షన్ 3 పెనీషియన్లు, ఆప్షన్ 4 భారతీయులు అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి పెనీషియన్లు. నెక్స్ట్ బిట్ వచ్చి భారత ప్రభుత్వం మొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదాన్ని ఉపయోగించిన సంవత్సరం. భారత ప్రభుత్వం మొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదాన్ని ఉపయోగించిన సంవత్సరం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 1935. నెక్స్ట్ బిట్ వచ్చి ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసిన వాడు ఎవరు అని అడిగారు. ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసిన వారు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 సత్యన్ బోసు, ఆప్షన్ 2 మేఘనాథ్ సాహో, ఆప్షన్ 3 సర్ సివి రామన్, ఆప్షన్ 4 మహేంద్రలాల్ సర్కార్ అని ఇచ్చారు. సో మీకు ఆన్సర్ అనేది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి పేరీ మరియు మార్షల్ కంపెనీ చేత స్థాపించబడిన కర్మాగారం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం, ఆప్షన్ 2 బొకారో ఉక్కు కర్మాగారం, ఆప్షన్ 3 రూరెర్కల ఉక్కు కర్మాగారం, ఆప్షన్ 4 భారత ఇనుము ఉక్కు కర్మాగారం అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వారిలో దాదాబాయి నౌరోజీకి మంచి మిత్రుడు ఎవరని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి హెన్మాన్. నెక్స్ట్ బిట్ వచ్చి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ధరలను నిర్ణయించినది ఎవరని అడిగారు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ధరలను నిర్ణయించేది ఎవరు. సో పెట్టుబడిదారుల, వినియోగదారుల, ప్రభుత్వం, భాగస్వామ్యుల. సో ఎవరు విధిస్తారు? ప్రభుత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి పానా అనబడే వెండి నాణ్యాలను ద్రవ్య రూపంగా ఉపయోగించిన వారు ఎవరని అడిగారు. సో మౌర్యుల, శాతవాహనుల, పల్లవుల, గుప్తుల. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది మౌర్యులు. పానా అనబడే వెండి నాణ్యాలను ద్రవ్య రూపంగా ఉపయోగించిన వారు మౌర్యులు. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఐలాండ్ దివి ఈ సముద్రంలో ఉంది అని అడిగారు. సో ఏ సముద్రం? కాస్పియన్ సముద్రమా, నల్ల సముద్రమా, మధ్యధరా సముద్రమా, బాల్టిక్ సముద్రమా? సో ఏ సముద్రంలో ఉంది? బాల్టిక్ సముద్రం. నెక్స్ట్ బిట్ వచ్చి కరారా అనబడే విగ్రహాల తయారీలో ఉపయోగపడే పాలరాయికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశం. ఫ్రాన్సా, జపానా, ఇటలీనా, జర్మనీనా? ఇటలీ. కరారా అనబడే విగ్రహాల తయారీలో ఉపయోగపడే పాలరాయికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశం ఇటలీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఈ అక్షాంశాలు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి
ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సహకార సమైక్యవాద సూత్రాలు వాస్తవంగా అమలు జరిగితే ఇది పటిష్టమవుతుంది. సో ఏది పటిష్టమవుతుంది? రాజకీయ పార్టీల, లౌకిక తత్వమా, ఏకీకృత న్యాయ వ్యవస్థన, జాతీయ సమైక్యతన? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? జాతీయ సమైక్యత. నెక్స్ట్ బిట్ వచ్చి పారిశ్రామిక విప్లవం వలన ప్రపంచ కర్మాగారంగా మారిన దేశం. సో ఏ దేశం? అమెరికా సంయుక్త రాష్ట్రాలునా, జర్మనీనా, ఇంగ్లాండా, ఫ్రాన్సా? సో ఆన్సర్ వచ్చి మనకి ఇంగ్లాండ్. నెక్స్ట్ బిట్ వచ్చి భూమి గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి శాతం ఎంత అని అడిగారు. 50%, 47%, 40%, 30%? 30%. నెక్స్ట్ బిట్ వచ్చి గులకరాళ్లతో కూడిన సచిద్ర మండలం. బంగళ, బాబర, కల్లార, టెరాయినా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? బాబర్. నెక్స్ట్ బిట్ వచ్చి లాంబెడ్ మరియు బియట్మోర్ అనునవి. సో ఏంటవి? హిమనీ నదాల, పీఠభూముల, పర్వతాల, నదీ లోయల? హిమనీ నదాలు, లాంబెడ్ మరియు బియట్మోర్. సో ఇవి హిమనీ నదాలు. నెక్స్ట్ బిట్ వచ్చి భూగ్రహంపై మొట్టమొదటిగా ఉద్భవించిన ప్రాణి. ప్లాజిలెట్లానా, లార్వానా, ఆల్గేనా, మానవుడా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్లాజిలెట్లా. భూగ్రహంపై మొట్టమొదటిగా ఉద్భవించిన ప్రాణి ప్లాజిలెట్లా. నెక్స్ట్ బిట్ వచ్చి సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఏ సంవత్సరం? 1960. నెక్స్ట్ బిట్ వచ్చి నాగార్జునకొండ ప్రాంతాల్లో లభించిన ఉత్పాదనములు వీరి కాలం నాటి నాగరికత తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి అని అడిగారు. సో ఎవరి కాలం? ఇక్ష్వాకుల, ఆర్యుల, చైనీయుల, ద్రావిడుల? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇక్ష్వాకులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాటిని కెటబాటిక్ పవనాలు అంటారు. కెటబాటిక్ పవనాలు అంటారు. సో వేటిని అంటారు? తడిగాలుల, వేడిగాలుల, పొడిగాలుల, దట్టమైన చలిగాలుల? ఆన్సర్ అనేది ఏమవుతుంది? దట్టమైన చలిగాలులు. సో ఏమంటాము? కెటబాటిక్ పవనాలు. సో కెటబాటిక్ పవనాలు అంటే దట్టమైన చలిగాలులు. సో నెక్స్ట్ బిట్ వచ్చి కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించిన బానిస చక్రవర్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక, అల్లావుద్దీన్ ఖిల్జీనా, ఇల్తుత్మిషా, కుతుబుద్దీన్ ఐబక్? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్ వచ్చి మూలధన ధర అని దీన్ని అంటారు. సో దేన్ని అంటారు? అప్పు తెచ్చుకొని మూలధన సామాగ్రి కొన్నప్పుడు చెల్లించే వడ్డీన, మూలధనాన్ని వాడుకున్నందుకు చెల్లించే ధర, వర్తకాన్ని చేపట్టినందుకు ఇచ్చే బహుమతి, వస్తువుల సేవల ఉత్పత్తికై వాడిన మూలధనానికి చెల్లించు ధర. సో మూలధన ధర అని దీన్ని అంటారన్నారు. దేన్ని అంటారు? వస్తువుల సేవల ఉత్పత్తికై వాడిన మూలధనానికి చెల్లించిన ధర. సో నెక్స్ట్ బిట్ వచ్చి మైక్రోపాసిక్ మైనారిటీ ప్రతినిధిగా జాతీయ కాంగ్రెస్పై దాడి చేసిన ఆంగ్లేయ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కర్జనా, లార్డ్ డపిరినా, లార్డ్ హేస్టింగ్సా, లార్డ్ డెల్హౌసీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? లార్డ్ డపిరిన్. నెక్స్ట్ బిట్ వచ్చి ద్రవ పదార్థాల ద్వారా ప్రసరించలేని భూకంప తరంగాలు. ద్రవ పదార్థాల ద్వారా ప్రసరించలేని భూకంప తరంగాలు ఏవి? ఎస్ తరంగాల, ఎం తరంగాల, ఎల్ తరంగాల, పి తరంగాల? ఆన్సర్ అనేది ఏమవుతుంది? పి తరంగాలు. నెక్స్ట్ బిట్ వచ్చి వారసులు లేకుండా చనిపోతే
అతని ఆస్తి మదరసాల నిర్మాణాలకు మరమ్మతు పనులకు వినియోగించాలని నిబంధన జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు? అక్బరా, ఔరంగజేబా, జహంగీరా, షాజహానా? ఆన్సర్ వచ్చి మనకి ఔరంగజేబు. నెక్స్ట్ బిట్ వచ్చి కొండలైట్, చార్నోకైట్ వంటి పురాతన ద్వీపకల్ప శిలలతో ఏర్పడిన పర్వత శిఖరాలు ఏంటి? పడమటి కనుమల, తూర్పు కనుమల, అనైముడి శిఖరమా, దొడబెట్ట శిఖరమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? తూర్పు కనుమలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపనిష్పత్తులను అనుసరించిన వారు ఎవరు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి దారాషుకో. నెక్స్ట్ బిట్ వచ్చి ఆర్కేనియన్ శిలలలో లభించే ఖనిజ నిక్షేపాలు ఏంటి అని అడిగారు. సో ఏంటి? ఇనుపధాతు నిక్షేపాల, ఆస్బెస్టాసా, సున్నపరాయిన, మాంగనీసు నిక్షేపాల? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇనుపధాతు నిక్షేపాలు. ఇనుపధాతు నిక్షేపాలు. నెక్స్ట్ బిట్ వచ్చి శీతోష్ణ స్థితి వర్గీకరణలో థార్న్థ్వైట్ అనుసరించిన పద్ధతి. వర్షపాత విలువలు, వాతావరణంలోని ఆర్ద్రతన, నెలసరి ఉష్ణోగ్రతల, జల సంతులన భావన? కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? జల సంతులన భావన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య, పన్ను రేటు ఈ సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నారు. సో ఏ సంబంధం? ధనాత్మక సంబంధమా, రుణాత్మక సంబంధమా, ఘనాత్మక సంబంధమా, గుణాత్మక సంబంధమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? రుణాత్మక సంబంధం. నెక్స్ట్ బిట్ వచ్చి పెన్షన్ పొందే హక్కు దీనికి ఉదాహరణ. సో పెన్షన్ పొందే హక్కు అనేది దేనికి? సామాజిక హక్కు, చట్టపరమైన హక్కు, నైతిక హక్కు, ఆర్థిక హక్కు? సో ఏమవుతుంది? సామాజిక హక్కు. నెక్స్ట్ బిట్ వచ్చి చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు అని నిర్ణయించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు నిర్ణయించారు? కార్ల్ మార్క్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కార్ల్ మార్క్స్. చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు అని నిర్ణయించిన వారు కార్ల్ మార్క్స్. నెక్స్ట్ బిట్ వచ్చి జొల్లో వెరీస్ అనే కస్టమ్ యూనియన్కి ఏర్పాటు చేసిన దేశం ఏది అని అడిగారు. జొల్లో వెరీన్ అనే కస్టమ్ యూనియన్. సో ఏ దేశం? ఫ్రాన్సా, ఇంగ్లాండా, రష్యానా, ఇటలీనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రష్యా. నెక్స్ట్ బిట్ వచ్చి స్వచ్ఛమైన పబ్లిక్ వస్తువు కానిది ఏంటి? నౌకాదళ సైన్యమా, దేశ రక్షణ దళమా, వీధి దీపాల, ఉద్యానవనమా? సో వీటిలో పబ్లిక్ వస్తువు కానిది ఉద్యానవనం. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలో మొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి క్రీస్తు శకం 1884. నెక్స్ట్ బిట్ వచ్చి ఉష్ణోగ్రత విలోమనం ఈ ప్రాంతాల్లో సంభవిస్తుంది. ఇరుకుగా ఉండే పర్వత ప్రాంతాల్లో ఇలా అటవీ ప్రాంతాల, తీర మైదానాల, వర్ష ఛాయ ప్రదేశాల? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది?
ఉష్ణోగ్రత విలీనం అనేది ఇరుకుగా ఉండే పర్వత ప్రాంత లోయల్లో సంభవిస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జాతిని అవమానించిన దినంగా నిరసన ప్రదర్శనలు గాంధీజీ జరిపిన రోజు ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 1919 ఏప్రిల్ 6. నెక్స్ట్ బిట్ వచ్చి మినియేచర్ చిత్రలేఖనాన్ని ఆదరించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు? జహంగీర్. నెక్స్ట్ బిట్ వచ్చి అసెక్సు బ్యాంకులని ఏటిని అంటారు అని అడిగారు. అసెక్సు బ్యాంకులని వేటిని అంటారు అని అడిగారు. సో జిల్లా సహకార బ్యాంకుల్ని అసెక్సు బ్యాంకులని అంటారు, జిల్లా సహకార బ్యాంకులు. నెక్స్ట్ బిట్ వచ్చి నికెల్ మరియు ఇనుము ఖనిజాల మిశ్రమంతో ఏర్పడిన సాధనమును ఈ విధంగా పేర్కొన్నారు. సో ఏమని పేర్కొన్నారు? ఇనుము, నికెల్ మరియు ఇనుము మిశ్రమంతో ఏర్పడిన సాధనమును ఈ విధంగా పేర్కొన్నా అన్నారు. సో దెన్ ఆన్సర్ వచ్చి మనకి నిప్పే. నికెల్, ఇనుము, నిప్పే. నెక్స్ట్ బిట్ వచ్చి భారత ప్రతిష్టాపక యోగ్య శక్తి అభివృద్ధి సంస్థ స్థాపించబడిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1987. నెక్స్ట్ బిట్ వచ్చి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పరిమితి విధించబడి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తిరిగి కల్పించబడినది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 న్యాయ సమీక్షాధికారం, ఆప్షన్ 2 పునర్విచారణాధికారం, ఆప్షన్ 3 ప్రాథమిక విచారణాధికారం, ఆప్షన్ 4 న్యాయ సలహా అధికారం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి మనకి? న్యాయ సమీక్షాధికారం. నెక్స్ట్ బిట్ వచ్చి చైనా ఈ సంధి ప్రకారం లియోటుంగ్ పోర్ట్ ఆర్డర్ ఫార్మసాలను జపాన్కి ఇవ్వవలసి వచ్చింది. సో ఏ సంధి? టియాంసియాన్ సంధ్య, బ్రెస్టో-లిటోవ్స్కీ సంధ్య, షోయోనోషేకి సంధ్య, కొమింగ్టన్ సంధ్య. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? షోయోనోషేకి సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశం ప్రతి పంటలో ప్రపంచానికే నిధి అని వర్ణించిన వాడు ఎవరు అని అడిగారు. సో ఎవరు వర్ణించారు? బెర్నియర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాణిలో మూలధన వ్యయం కానిది ఆప్షన్ 1 భవనాల నిర్మాణం, ఆప్షన్ 2 జాతీయ రహదారుల నిర్మాణం, ఆప్షన్ 3 నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ఆప్షన్ 4 విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? మూలధన వ్యయం కానిది భవనాల నిర్మాణం. నెక్స్ట్ బిట్ వచ్చి భూమి ఒక చిన్న కుటుంబాల సమూహానికి చెంది ఉండే వ్యవస్థ. సో ఏంటి? రైతువారీ వ్యవస్థనా, భూస్వామ్య విధానమా, మహల్వారీ వ్యవస్థనా, జమీందారీ వ్యవస్థనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? మహల్వారీ వ్యవస్థ. నెక్స్ట్ బిట్ వచ్చి విజయవాడ నుండి మామిడి పండ్లను 1993 సంవత్సరం నుండి ఈ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభమైంది. సో ఏ దేశాలకి? ఐరోపా దేశాల, ఆస్ట్రేలియా దేశాలక, అమెరికా సంయుక్త రాష్ట్రాలక, ఆఫ్రికా దేశాలక? సో ఆన్సర్ వచ్చి ఐరోపా దేశాలకు. నెక్స్ట్ బిట్ వచ్చి అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాషను, మత సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కల్పించిన ఆదినియమం అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 29వ అధికరణం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్లాయాలు అన్నవి. సో ప్లాయాలు అనేవేంటి? నదుల, సరస్సుల, ఎడారుల, లోయల. సో ప్లాయాలను వేటినంటాం? సరస్సులని ప్లాయాలు అంటారు, సరస్సులు. నెక్స్ట్ బిట్ వచ్చి జపాన్ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు బదులుగా
పారిశ్రామిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఏర్పడడానికి గల కారణం. సో కారణం ఏంటి? ఆన్సర్ అనేది ఏమవుతుంది? పర్వత ప్రాంతాలు ఎక్కువ. నెక్స్ట్ బిట్ వచ్చి భారత్ చైనా యుద్ధ సమయంలో మన దేశానికి ఆయుధాలు సరఫరా చేసిన దేశం ఏది అని అడిగారు. సో ఏ దేశం? ఇంగ్లాండా, ఫ్రాన్సా, రష్యానా, అమెరికా సంయుక్త రాష్ట్రాల. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్ష ద్వారా ఎన్నుకునే విధానాన్ని అమలు పరిచిన చైనీయులు. సో ఎవరు? చుంగ్ వంశస్థుల, యంచు వంశస్థుల, సుయు వంశస్థుల, టాంగ్ వంశస్థుల. ఆన్సర్ వచ్చి మనకి టాంగ్ వంశస్థులు. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలో శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన ఉందని పేర్కొన్నవారు ఎవరని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ బిట్ వచ్చి దేశ సమైక్యతను కాపాడటానికి విచ్ఛిన్నకర శక్తులను అణిచివేయడానికి కల్పించబడినది. ఏంటి? ఏక పౌరసత్వమా, పార్లమెంటరీ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థన, సమైక్య రాజ్యాంగమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఏక పౌరసత్వం. నెక్స్ట్ బిట్ వచ్చి స్వేచ్ఛ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పబడే వ్యవస్థ. స్వేచ్ఛ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పబడే వ్యవస్థ ఇది అన్నాడు. సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థన, అవ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థన, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థన, సామ్యవాద ఆర్థిక వ్యవస్థన. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ బిట్ వచ్చి నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించినప్పటి నుండి ఈ సంస్థలను తగ్గించాలనే ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చినది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతి రోగానికి ఒక కారణం ఉంటుంది అన్న హేతువాద విధానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరో అన్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వాస్నో ఎక్రోబస్. నెక్స్ట్ బిట్ వచ్చి సామ్యవాద స్థాపనకు జరిగిన కృషిలో భాగం కానిది ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి స్వదేశీ సంస్థానాల విలీనం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వీరి అధ్యక్షతన ఏర్పడ్డాయి అని అడిగారు. ఆప్షన్ 1 పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 2 ఎం నరసింహం, ఆప్షన్ 3 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎం నరసింహం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.